హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండో. ఈ లిస్టులో నెంబర్ 1 హెరిడేటరీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ప్రపంచంలోనే భయంకరమైన హారర్ మూవీ ఏంట్రా అని అడిగితే చాలామంది చెప్పే పేరు ఈ హెరిడేటరీనే. అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన సంచలనం అయితే అంతా ఇంత కాదు బ్రో. ఈ మూవీని అర్ధరాత్రి ఒంటరిగా చూసిన చాలామందికి హార్ట్ ప్యాంట్లోకి వచ్చి తడిసిపోయింది. అంటే సడన్గా వచ్చి భయపెట్టిచ్చే జెమ్ స్కేర్స్ అలాంటివి ఇందులో ఏముండవు. మూవీ స్టార్టింగ్ నుండి మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఒక టెన్షన్ని బిల్డ్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఎవరైనా మూవీ చూస్తే మీలో కొందరు అంత భయమేం లేదు, సోది మూవీ అని కొందరు అంటారేమో. దీన్ని అర్ధరాత్రి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఒక్కరే ఇయర్ ఫోన్స్లో పెద్ద సౌండ్ పెట్టుకొని చూడండి. అప్పుడు ఆ హారర్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. అప్పటికీ మీరు భయపడకపోతే వీడు మగాడ్రా బుజ్జి అని మేము అనుకోవడం తప్పితే చేసేది ఏం లేదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. క్లాస్ రూమ్లో సీను, ఒక హెడ్ సీన్ చూశాక వామ్మో ఇదేం సినిమారా దూత, మా వల్ల కాదు అనేలా కొందరు ఫీల్ అవుతారు. సో సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఫైనల్గా అయితే ఈ తోప్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 డార్లింగ్, తెలుగు. ఈ హెరిడేటరీలు మాకెందుకు బ్రో, హెరిటేజ్ పళ్ళ లాంటి స్వచ్ఛమైన తెలుగు కామెడీ మూవీ పిల్ల జల్ల అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూసి హ్యాపీగా నవ్వుకునే మూవీ కావాలి బ్రో అనేవాళ్ళు ఈ మూవీని హాట్స్టార్ ఓటీటీలో చూసి మస్త్ ఎంజాయ్ చేయండి. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రియదర్శికి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హనీమూన్కి ప్యారిస్ పోవాలి. ఇది చిన్నప్పటి నుంచి మనోడి కోరిక. మరి అసలు పెళ్లి భాగ్యం ఉందా? ఇఫ్ పెళ్ళైతే పెళ్ళాం ప్యారిస్ చూపెట్టిందా లేక పాకిస్తాన్ చూపెట్టిందా అని తెలియాలంటే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఆగండి దీనమ్మ మలయాళం టైటిల్ జాగ్రత్తగా చెప్పాలి. గురువాయూర్ అంబల నైదల ఏదో ఒకటి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. డార్లింగ్ మూవీతో పాటు ఈ మూవీని కూడా కామెడీ కోసం మీ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరు కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనే ఉంది. జయ హే మూవీ తీసిన డైరెక్టరే దీన్ని తీశాడు. ఈ జయ హే మూవీ తెలుగులో ఉంది, చూడని వాళ్ళు వెంటనే యూజ్ చేయండి. అది నచ్చితే ఇది కూడా బాగా నచ్చుతుంది. అమ్మయ్య, థ్యాంక్స్ బ్రో, 2 కామెడీ ఫ్యామిలీ వాచబుల్ మూవీస్ సజెస్ట్ చేసినందుకు. ఇక నువ్వు ఆ తొక్కలో థ్రిల్లర్ హారర్ మైండ్ బెండింగ్ మూవీస్ మీ సినిమా పిక్చర్లకు చెప్పుకో, మాకివి చాలు అని మీలో కొందరు అంటారేమో. ఓకే, ఐ విల్ కంటిన్యూ మై తొక్కలో వీడియో. లిస్ట్లో నెంబర్ 4 డార్క్ మ్యాటర్స్. ప్రపంచాన్ని షేక్ చేసిన తోపు వెబ్ సిరీస్ డార్క్ లాంటి ఇంకో సిరీస్ కావాలి బ్రో అనే వాళ్ళు ఈ రీసెంట్ బ్లాక్ బస్టర్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. డార్క్ సిరీస్ అంత ఇంపాక్ట్ ఏ సిరీస్ ఇవ్వలేదు, అది మీకు తెలుసు కదా. ఇక ఈ సిరీస్లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ మామూలు థ్రిల్ ఇవ్వదు. ఇక లాస్ట్ 8th 9th ఎపిసోడ్ అయితే అరాచకం, అంతే మాటలు లేవని ఎలా ఉంటుంది. ఇది యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదు. ఇది సిరీస్ కాబట్టి కొద్దిగా ల్యాక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, అది కామన్. మీకు సైఫై, మల్టీవర్స్, ఆల్టర్నేటివ్ వరల్డ్ ఇలాంటి కాన్సెప్ట్తో ఉండే మూవీస్ ప్రాణం అనుకుంటే ఈ తోపు సిరీస్ని వెంటనే యూజ్ చేయండి. మీ మైండ్తో ఒక ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 ఎస్కేప్ ఫ్రమ్ మొగడిషు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. కొరియన్ మూవీస్ అంటేనే కిక్కు అనేలా ఉంటాయి. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ కూడా మస్తు ఉంటుంది. సౌత్ కొరియా వాడు ఒకడు, నార్త్ కొరియా వాడు, వీళ్ళిద్దరూ అంతర్యుద్ధం జరుగుతున్న సోమాలియా క్యాపిటల్ అయిన మొగడిషుకు వెళ్తే అక్కడ ఉగ్రవాదుల చేతిలో ఇరుక్కుంటారు. మరి వాళ్ళు ఎస్కేప్ అయ్యారా లేదా అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 గెట్ అవుట్. ఏం సినిమా మావా ఇది. ఈ మూవీ అయితే ఇప్పటికీ ఓటీటీని షేక్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరు లవ్ చేసుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. మరి అక్కడ ఏమైంది అనేది నెక్స్ట్ లెవెల్ చూపించారు. దీన్ని తెలుగు డబ్బింగ్ ఎప్పుడు చేస్తారా అని చాలా మంది వెయిటింగ్. ఇప్పటికే మా ఫ్రెండ్స్లలో ఉన్న జాతిరత్నాలు, ఒరే మావా ఏదైనా మంచి మైండ్ థ్రిల్ అయ్యే ఒక మూవీ చెప్పరా అంటే నేను హిందీలో ఉన్నా పర్లేదు, ఈ గెట్ అవుట్ మూవీని ఫస్ట్ చూడండి అని చెప్తా. ఎందుకో నాకు ఈ మూవీ సడన్ గా గుర్తొస్తుంది. నాకెందుకు ఈ మూవీ గుర్తొస్తుంది అంటే ఏమో బ్రో, నాకు కూడా తెలియదు, గుర్తొస్తుంది అంతే. కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఫ్యామిలీతో కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. సో
పక్కాగా చూడండి. లిస్ట్లో నెంబర్ 7 హైజాక్. వావ్, ఈ సిరీస్ అయితే కిరాక్ ఉంది బ్రో. ఒక ఫ్లైట్ దుబాయ్ నుండి లండన్ వెళ్తూ ఉంటుంది. మధ్యలో కొందరు దాన్ని హైజాక్ చేస్తారు. అందులో హీరో ఒక నెగోషియేటర్. మరి తన తెలివితో మిగతా ప్యాసింజర్స్ని కాపాడా లేదా? అసలు హైజాక్ ఎందుకు చేశారు, ఎవరికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయట్లేదు? ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూడండి. మీకు అది నచ్చితే మిగతా అన్ని కదలకుండా స్క్రీన్స్కి అతుక్కుపోయి చూస్తారు. అంత కిక్కిచ్చే థ్రిల్లర్ షో ఇది. కానీ తెలుగులో లేదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ యాపిల్ ప్లస్ టీవీ. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.